వైసీపీ నేత చెల్లిబోయిన వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డయాలసిస్ చేస్తే 1 వీక్ బ్యాక్ ఎంత ఉంది? 0.84 ఉంది. 0.84 ఉంది 1 వీక్ బ్యాక్. ముందు తను టెస్ట్ చేయించుకున్నప్పుడు నార్మల్ వచ్చి 0.5 నుంచి 0.15, కానీ ఆవిడకి 0.84 ఉంది, ఇంకా తక్కువ ఉంది. అలాగే బ్లడ్ యూరియా వచ్చి 24 ఉంది టెస్ట్ చేసినప్పుడు. ఆమె ఇప్పుడు 120 ఉంటుంది. అది 10 to 40 బ్లడ్ యూరియా, ఈ రెండు ఉండాలి. ఇది ఇక్కడ డయాలసిస్ జరుగుతుంది. నేనేమంటానంటే ప్రభుత్వం అనేది ప్రజా ఆరోగ్యం పట్ల బాధ్యతగా భద్రత ఇచ్చేదిగా ఉండాలి, బాధ్యత ఉండాలి, భద్రత ఇచ్చేదిగా ఉండాలి. ఇంత గొడవ జరిగి ఇంత ఆందోళనలో ప్రజలుంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? భయపడేవి ప్రాణాలకి బాధ్యత ఎక్కడ తీసుకుంది? భయపడి జీవించే వీళ్ళని మేమున్నాం, ఈ ప్రభుత్వం కాస్తుందనేటువంటి భద్రత ఇచ్చిందా? ఒక్కళ్ళు వచ్చి పరకలించలే. పొద్దున్నుంచి విజయలక్ష్మి గారు తిరుగుతానే ఉన్నారు, రాజా తిరుగుతా ఉన్నాడు, నేను వచ్చి తిరిగాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్కి వెళ్ళాం. నేను మళ్ళీ ఒక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాను, పర్టికులర్ గా ఈ 106 కుటుంబాలు మీరన్నట్టుగా మీ స్టేట్మెంట్ బట్టే చెప్తున్నాను, 106 కుటుంబాలకి పాలు వేశారు. ఆ పాలలో జరిగిన లేదా కల్తీ వల్ల లేకపోతే పాలలో అవశేషాల వల్ల వాళ్ళు హెల్త్ పరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఇప్పుడు పాడైపోయిన కిడ్నీలకి డయాలసిస్ చేసినా కిడ్నీలు పాడైపోతాయనేటువంటి భయంలో ఉన్న వాడికి ఏంటి భరోసా? దానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇమీడియట్ గా చెప్తూ, ఇవాళ పోస్ట్ మార్టం చేసిన విధానం చూసినట్లయితే ఈ ప్రభుత్వానికి ముందే ఈ విషయం మీద అవగాహన కలిగి, అంటే ఎంత భయంతో ఈ ప్రభుత్వం ఉందో చూడండి. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వం చనిపోయిన బాడీని తక్షణమే పిఎం చేసి బయటికి పంపించేసేటువంటి ఒక కార్యక్రమం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడింది. 2, హెల్త్ ఎమర్జెన్సీని ఇమీడియట్ గా ప్రకటించాలి. రాజా అన్నట్టుగా చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా చంద్రబాబు నాయుడు గారు మీ సొమ్ములే ఇవ్వట్లా, పేద ప్రజల సొమ్ములే ఇస్తున్నారు, పేద ప్రజల సొమ్ములే ట్యాక్సులు కడితే ఇస్తున్నారు. దానిలో 10 లక్షలు ఇస్తే ఆ కుటుంబం ఎలా జరుగుతుంది ఆలోచించండి. దీనిలో మీ యంత్రాంగం ఏదైతే ఉందో, మీరేదైతే వ్యవస్థల్ని సక్రమంగా నడుపుతానని చెప్పి ఓటు వేసి ఆ వ్యవస్థలు సక్రమంగా పనిచేయక పాలమ్మే వ్యక్తి కల్తీ చేయగలిగాడంటే నేను చేసినా బాధ లేదనేటువంటి ఒక భావనతో ఉన్నాడు గనక దానికి బాధ్యతగా ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ముని కనీసం ఒక 25 lakhs అయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, దానికంటే ముఖ్యంగా ఇవాళ ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారు వారందరి యొక్క బాధ్యత మీరు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఇస్తారా? 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఫ్రీ కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు వచ్చి రూల్స్ మార్చారు. వాళ్ళని ఇమీడియట్ గా ఎంత ఖర్చు అయినా ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఆరోగ్యశ్రీలోనే వాళ్ళని ట్రీట్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అది వాళ్ళేమీ డిక్లేర్ చేయలేదు కదా. రాజమండ్రి ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. ఈ సందర్భంగా మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఓన్లీ పాలు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు, మీరు నేషనల్ ల్యాబ్ పంపించమంటారు. మీరు కూడా కారణం అయ్యి ఉండొచ్చు, ఆహారం కారణం అయ్యి ఉండొచ్చు. ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి పాలు పట్ల? కొన్ని రోజులు పాలు మానేయడం మంచిదే, ఏంటి పరిస్థితి? సార్ ఈ విషయంలో గమనించండి. ఇందాక అధికారులు చెప్పేటప్పుడు కంటామినేటెడ్ మిల్క్ అనే వర్డ్ వాడలేదు, రేనల్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనే చెప్తున్నారు తప్ప కల్తీ పాలు అనే మాట అధికారులు లోపల చాలా. రేనల్ ఫంక్షన్ ప్రాబ్లం అంతే, కిడ్నీ సమస్య, దీనికి ఒక పేరు కూడా పెట్టారు అనోరియా, రేనల్ ఫంక్షన్ ప్రాబ్లం. ఈ మూడే చెప్తున్నారు అఫీషియల్ గా. మీరు ఎందులో చూసుకుని అయ్యే కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మీరు అధికారులు చెప్పిన అనోరియా, రేనల్ ఫంక్షన్ ఫెయిల్యూర్, డయేరియా, ఈ మూడింటికి కాజ్ ఏంటో ప్రభుత్వం చెప్పాలి కదా. పాలా, వాటరా, ఫుడ్డా? నిన్న చూశాను నేను రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ కూడా అన్ని అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మీద దాడులు చేస్తున్నారు. ఈయన మొక్కుబడి దాడులే? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నేనేమంటానంటే ప్రజలకి వ్యవస్థల మీద ఒక నమ్మకం ఉండేదండి. ఇప్పుడైతే పాలకుడు ఆ వ్యవస్థల్ని సమర్థవంతంగా నిర్వహించగలిగిన నాడు ప్రజలు దాన్ని గౌరవించి నడుస్తారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పాలన ఏం జరుగుతుందంటే వ్యవస్థలు అధికారంలో ఉన్న వాళ్ళకి
తొత్తులుగానో లేదా వ్యవస్థలో అధికారంలో ఉన్న వాళ్ళకి బానిసత్వంగానో తయారైపోతే ఆ అధికారంలో ఉన్న వాడు అహంకారంతో చేసేటువంటి కొన్ని దురాఘాతాలకి వ్యవస్థల మీద వ్యవస్థలను నడిపే వాళ్ళు స్వేచ్ఛ అయిపోయింది, లాభాపేక్ష అయిపోయింది, వాళ్ళకి ప్రజలు ఏమైపోయినా బాధ లేదనేటువంటి భావన వచ్చింది. ఎప్పుడైతే ఈ వ్యవస్థను సక్రమంగా నడిపించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆ బాధ్యత నుంచి తప్పుకొని తన ఆత్మరక్షణలో పడిపోయి తనను తాను రక్షించుకోవడానికి ఒక తప్పు మీద ఒక తప్పు, ఒక తప్పు మీద ఒక తప్పు అంటే ప్రజలు కనీసం ఇంక నిజాన్ని కూడా నమ్మలేని స్థితిలో ఈనాటి పాలకుడు మాటలు ఉంటున్నాయి. చూసి అది చాలా వేరే డిబేట్ పెడదాం మనం. ఈ ఒక రోజు నిన్నో మాట మాట్లాడితే ఇవాళ మాట, ఇవాళ తర్వాత ఇంకో గంట తర్వాత ఓ మాట, ఇట్లా మాట్లాడితే ఈ వ్యవస్థల మీద వ్యవస్థల్లో ఉన్న వాళ్ళకి ఈ నాయకుడి మాటల మీద నమ్మకం పోతుంది కదా. అది పోయిన తర్వాత ప్రజలు నష్టపోతున్నారు. దానికే నేను అంటున్నాను, ప్రభుత్వం ఏదైతే ఇవాళ అనూరియా అందో, డయేరియా అందో, రేనల్ ఫెయిల్యూర్ అందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రజలకి అవేర్ చేయాలి కదా. ప్రజలను రూట్ కాజ్ చేయాలి. ప్రతి పాల ఉత్పత్తి మీద ఇవాళ ఒక టెస్ట్ సిట్లు వల్ల ఏం పని అవుతుంది. ప్రతిదీ కూడా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండమని ఈ ప్రభుత్వం కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా ఈ ప్రభుత్వంలో ఏది కల్తీ చేసినా మనం కల్తీ ఆలయ యాత్ర మనకేంట్లు అనేటువంటి భావంతో నడుస్తున్నారు. జాగ్రత్తగా ఉండమంటున్నారు. గత ప్రభుత్వంలో ఏదైనా డేటా ఉన్నదంటే ఇంట్లోకి వచ్చి వాలంటీర్ తీసుకునేవారు. ఈ 16 మంది డేటా ఒక రోజులో వెళ్ళిపోయేది పేమెంట్ ఇచ్చేది. అయితే ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ లేక ఎవరికాళ్ళు అంటే ఈ వారం రోజుల పాటు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు గవర్నమెంట్ మీరు సాక్షులు. కరోనా వచ్చినప్పుడు ఆ వ్యవస్థ ప్రాణాలకు తెగించి ఏదైతే మీరు వాలంటీర్ వ్యవస్థ ప్రాణాలకు తెగించి తల్లి పిల్లని చూడలా, పిల్ల తల్లిని చూడలా, పిల్లలు ఎక్కడో ఉన్నా తల్లిదండ్రుల్ని చూసుకున్న బాధ్యత. అంటే ఒక ప్రభుత్వం అంటే తాను ఆ కుటుంబంలో పెద్దగా ఉండాలి. అది ప్రభుత్వం. అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. ఇవాళ ఈయన వచ్చిన వెంటనే ఏమన్నాడు, వాళ్ళని మోసం చేశాడు. 5 కాదు 10 ఇస్తానన్నాడు. పాపం వాళ్ళు మోసపోయారు, ప్రజలు మోసపోయారు. మీకు ఇది ఎందుకు, నేను వచ్చి 1వ తారీఖున ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన ఖర్చు పెడుతున్నాడు కదా ప్రతి నెల 1వ తారీఖున. ఒకసారి ముఖ్యమంత్రి గారు వెళ్తే ఎంత ఖర్చు అవుతుందండి? ఆ ఖర్చు వాలంటీర్ జీతం వచ్చేస్తుంది ఇంచుమించుగా. జీతం కాకపోతే వాళ్ళకు పారితోషికం వచ్చేస్తుంది, ఫ్రీగా పని చేయమని వచ్చేస్తారు. ఇక్కడ ఏమంటారంటే ఈ దేశంలో ఒక వ్యవస్థని అంటే ప్రజల కోసం సృష్టించిన వ్యవస్థని ఆయన అంటూ ఉంటాడు అత్మానం విధ్వంసం అని. విధ్వంసం నిజంగా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు విధ్వంసం. అంటే ఒక మంచి ఆ రోజు మద్యపానం విధ్వంసం ఎవరు చేశారు? ఉచిత విద్యుత్ ఇమ్మంటే ఏం మాట్లాడాడు? ఇవన్నీ సెకండ్. ఇవాళ మన డిమాండ్ ఏంటంటే మీ ద్వారా మీది మాది ఒకటే బాధ్యత, ప్రజాపక్షాన పనిచేయటం. మీడియా పీపుల్ గా ప్రభుత్వం చెప్పే అబద్ధాలు ప్రజలకు ఇవి అబద్ధాలని చూపించడం చాలు. ఇంత అంతకంటే ఏమక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కలితే నీళ్లు కూడా ఉన్నాయి. ఈ తరహా కేసులు రిపోర్ట్ అవుతున్నప్పుడు దీని మీద మీరు చేపట్టిన చర్యలు ఏమిటి?